వర్షపు నీటిని నిలుపుదాం, కరువును గెలుద్దాం. మంత్రి కందుల దుర్గేష్. అన్నదాతల్లో ఆనందం కోసం కూటమి ప్రభుత్వం కృషి. ప్రభుత్వ ఆసుపత్రిలో అవినీతి చేస్తే ఇంటికే ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం. బలభద్రపురంలో ఇంటింటి సర్వే. క్యాన్సర్ లక్షణాలు ఉన్నవారని గుర్తిస్తున్నాం. కలెక్టర్ పి ప్రశాంతి. 7 స్పెషలిస్ట్ వైద్యులు, 8 మంది డాక్టర్లు, 98 మంది సిబ్బందితో ఆరోగ్య సర్వే. సేద్యానికి నీటిని నిల్వ చేయడానికి, ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే నీటిని నిల్వ చేసుకుని పొలాలకు అందించడానికి నీటి కుంటలు చాలా అవసరమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాజానగరం మండలం తోకాడ గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సేద్యపు నీటి కుంట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రైతన్నలకు రక్షణగా నిలబడాలన్న సత్సంకల్పంతో కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని, అందులో భాగంగానే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా సేద్యపు నీటి కుంట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు. నిల్వ ఉంచుకునే విధానాన్ని, రేపొద్దున భవిష్యత్ అవసరాలకు ఆ నీరు ఉపయోగించుకునే విధానానికి శ్రీకారం చుడుతున్నటువంటి ఈ ప్రోగ్రాం ప్రజలందరూ భాగస్వామ్యంతో ఏదైతే మనం పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అనేటువంటి మాట చెప్తున్నామో దాని ప్రకారం దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో వెళ్తున్నాం. ఖచ్చితంగా ఇది విజయవంతం అవుతుంది. ఒకనాటికి మెట్ట ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో రైతులు ఆనందంగా, వారి మొహాల్లో ఆనందం కనపడే విధంగా పంటలు పండుతాయన్న నమ్మకంతో. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పంట కుంటలు, పంట సంజీవిని పనులను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నేడు ప్రారంభించుకుంటున్నామన్నారు. నీరు ఎక్కడ సమృద్ధిగా ఉంటుందో అక్కడ పశువుల యొక్క జీవన విధానం మెరుగ్గా ఉంటుందన్నారు. తద్వారా పంటలు బాగా పండడంతో పాటు భూమి విలువలు పెరుగుతుందన్నారు. వర్షపు నీటిని నిల్వ చేసుకోవడం వలన భూగర్భ జలాలు అభివృద్ధి చెంది నేల సారవంతం అవడంతో పాటు పంటలు బాగా పండుతాయన్నారు. ఈ పంట సంజీవనిగా ఉంటుంది, మీకు చాలా ఉపయోగపడుతుంది. యాజ్ ఎ కమ్యూనిటీగా కూడా మీరు ఏదైనా ఒక మంచి ప్లేస్, పంచాయతీ ప్లేస్ కానీ, ఇరిగేషన్, రెవెన్యూ ల్యాండ్ కానీ చూస్తే కమ్యూనిటీ ఫార్మ్ పాండ్స్ అని 20x20 చాలా పెద్ద కూడా మనం చేసుకోవడానికి అవకాశం ఉంది. సో వీటన్నిటి మీద కూడా మీకు ఎన్ఆర్ఈజెస్ స్టాఫ్, ముఖ్యంగా ఎఫ్ఏ, టీఎస్ మీకు అవగాహన కల్పిస్తారు. అందరూ ముందుకు వచ్చి మంచిగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మన భూగర్భ జలాల యొక్క లభ్యతని పెంచుకోవడానికి మీ అందరూ కూడా సహకారం చేస్తారని ఆశిస్తూ ఈ మంచి అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళందరూ. రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమ లక్ష్యంగా నీటి లభ్యతను చేకూర్చే విధంగా పంట సంజీవిని ఇంకుడు గుంటల కార్యక్రమాన్ని చేపట్టిందని, ఈ కార్యక్రమాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో భాగంగా రాజానగరం నియోజకవర్గంలోని తోకాడ గ్రామానికి చెందిన వ్యక్తికి తొలి గృహ నిర్మాణ లోన్ మంజూరైందని, దీనికి సంబంధించిన చెక్కును ఎమ్మెల్యే కలెక్టర్తో కలిసి మంత్రి దుర్గేష్ అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మొక్కలకు నీళ్లు తెచ్చుకోవాలని బయట నుంచి ట్యాంకులతో తెచ్చుకుని ప్రతిసారి ఇబ్బంది పడకుండా ఉండడం కోసం నీళ్లు అందులో దొరుకుతాయి. ప్రతి అవసరం కూడా గుర్తించి ఈ యొక్క మంచి స్కీమ్ ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాం. ప్రభుత్వ ఆసుపత్రిలో ఎవరైనా సరే అవినీతికి పాల్పడితే ఇంటికే అని రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. ఆరోగ్యకరమైన సమాజం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, విద్యకు, వైద్యానికి అధిక ప్రాధాన్యతను అందిస్తోందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. తిలక్ రోడ్లోని తన కార్యాలయంలో శనివారం 6గురికి 8 లక్షల విలువ చేసే సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ సిటీ నియోజకవర్గంలో ఇంతవరకు 84 మందికి 1,18,00,000 వరకు సీఎం సహాయ నిధి ద్వారా అందజేశామని పేర్కొన్నారు. గత వైసీపీ పాలనలో రాజమండ్రి సిటీలో ఒక్కరికి కూడా ఇలా సహాయం అందజేయలేదని విమర్శించారు. ఎన్టీఆర్ వైద్య సేవలు అందని పేదలకు ఈ విధంగా సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందిస్తున్నట్లుగా చెప్పారు. ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం పేదలను అన్ని విధాలా ఆదుకుంటున్నానని తెలిపారు. ఈ రోజున ముఖ్యమంత్రి గారు స్పందిస్తున్న తీరికి ఈ రోజున అనేక మందికి ఆదుకోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి,
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియచేస్తూ నేను ప్రజల్ని కోరుతా ఉన్నాను, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి సహాయ నిధి లేదు. ఈరోజు పెద్ద మనసుతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆదుకుంటా ఉన్నారు. కేవలం ఈ నియోజకవర్గానికే 84 మందిని ఆదుకుంటూ 1,18,00,000 తెచ్చున్నాం. ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క కార్యక్రమం ద్వారా లబ్ధి పొందాలని అనుకుంటే తప్పకుండా ఎమ్మెల్యే ఆఫీస్ని సంప్రదించండి. మీ అందరికీ కూడా ఆదుకోవడానికి ఈరోజు కూటమి ఎమ్మెల్యేగా మేము ఉన్నామని చెప్పి వారందరికీ తెలియజేస్తా ఉన్నాం. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిని 15 రోజులకు ఒకసారి సందర్శించి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లుగా వివరించారు. మార్చి వద్ద డబ్బు అడిగితే కఠిన చర్యలు తప్పమని పేర్కొన్నారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులు బాధలో ఉంటే వారి డబ్బు కోసం డిమాండ్ చేయడం పద్ధతి కాదని, అందుకే అలా డిమాండ్ చేసిన భవానీ ప్రసాద్ను విధుల నుంచి తొలగించామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేదలను డబ్బు కోసం డిమాండ్ చేయడం జరిగితే ఉద్యోగులను ఇంటికి పంపించేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మజ్జి రాంబాబు, నాయుడు మాస్టారు, దుత్తారపు గంగాధర్, వేద రాము తదితరులు పాల్గొన్నారు. నేను మరలా హెచ్చరిస్తా ఉన్నాను, గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరైతే తప్పు చేస్తున్న వాళ్ళు ఎవరిని ఉపేక్షించేది ఇది కూటమి ప్రభుత్వం. ప్రజలకి మెరుగైన వైద్యం అందిద్దామన్న సంకల్పంతో పనిచేస్తూ ఉన్నాం. ప్రతి 15 రోజులకి వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ 2-3 గంటలు నేను కూర్చుంటుంది సరదా ఎక్కి గిల్లిగిచ్చలు ఆడుకోవడానికి కాదు. ప్రతి తప్పు మా దృష్టిలో ఉంటా ఉంది. టైం చూస్తూ ఉన్నాం, మూడింది, చర్యలు తీసుకున్నాం. మిగతా వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు గవర్నమెంట్ నుంచి జీతం తీసుకుంటా ఉన్నారు, ప్రజలు బాధలతో వస్తూ ఉన్నారు, మంచి వైద్యం అందించండి. దొరికింది కదా అని కాకినాడ రిఫర్ చేయడం, లేకపోతే వచ్చిన పేషెంట్ పక్కన పెట్టేసి మీరు కబుర్లు ఆడుకోవడం లాంటివి జరిగితే ఇదే మాదిరి చర్యలు అందరిపైన ఉంటాయి. ఆలోచించుకోవాలి. మీ బలభద్రపురంలో ఇంటింటి సర్వే ద్వారా క్యాన్సర్ లక్షణాలు ఉన్నవారిని గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం, ఆంకాలజిస్టు సూచనల సలహాల మేరకు తగిన వైద్య చికిత్స అందజేయడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. అనపర్తి మండలం బలభద్రపురం గ్రామంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పర్యటించి క్షేత్రస్థాయిలో తీసుకుంటున్న చర్యలపై విలేకరులకు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ బలభద్రపురం గ్రామంలో 2492 గృహాలలో సుమారు 10,000 మంది జనాభా ఉన్నట్లు, క్యాన్సర్ కేసుల నమోదు నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేసి ఇంటింటి సర్వే చేపట్టడం జరుగుతోందని వెల్లడించారు. ఇందుకోసం 31 బృందాలు నియమించామని, ప్రతి ఇంటికి వెళ్లి వారి ఆరోగ్య వివరాలు సేకరించడం జరుగుతోందని వెల్లడించారు. అందులో భాగంగానే గ్రామస్తులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకోవడం జరుగుతోందని పేర్కొన్నారు. వారి అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవడం, అందుకు అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు సేకరించిన డేటా ఆధారంగా 23 మందికి క్యాన్సర్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. వారిలో వివిధ రకాలకు చెందిన క్యాన్సర్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ఆంకాలజిస్టుల సూచనలు, సలహాలను అనుసరించి క్యాన్సర్ కేసులు గుర్తించి తదుపరి వైద్య పరీక్షలను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు, కాకినాడ జీజీహెచ్ ఎస్పీఎం హెచ్ఓ డిడి డాక్టర్ పి సుజాత, 8 మంది వైద్యులు, 7 మంది స్పెషలిస్టు వైద్యులు, 31 టీం సభ్యులు పాల్గొన్నారు. నిరుద్యోగ యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో నిర్వహిస్తున్న సంకల్ప జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు పేర్కొన్నారు. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సంకల్ప మెగా జాబ్ మేళాను జేసీ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు మాట్లాడుతూ జిల్లాలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించే ఉద్దేశంతో నైపుణ్యాభివృద్ధి, జిల్లా ఉపాధి కల్పనా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మెగా జాబ్ మేళాలో 36 ప్రముఖ కంపెనీలు పాల్గొనున్నాయన్నారు. వివిధ ఉద్యోగాల్లో చేరేందుకు ఎస్ఎస్సి, ఐటీఐ, సి ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీటెక్, ఎంటెక్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంకామ్ తదితర కోర్సులు పూర్తి చేసిన 19 నుండి 50 సంవత్సరాల లోపు అర్హులైన అభ్యర్థుల ఎంపికపై జాబ్ మేళా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ జాబ్ మేళాకు పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత హాజరవడం జరిగిందన్నారు. ఆయా కంపెనీలకు అవసరమైన నైపుణ్య శిక్షణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. నిత్యం నైపుణ్యం పెంచుకోవడం ద్వారా మెరుగైన అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి విజిడి మురళి, జిల్లా ఉపాధి కల్పనాధికారి హరిచంద్ర ప్రసాద్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ రామచంద్రరావు, పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత హాజరయ్యారు. మీరు చూసిన నిర్మలవాసం పౌడర్ అనేది
చాలా వచ్చాయి. అతను ఆ ల్యాబ్లో చిన్న ఎంప్లాయీ, ఆ ఎంప్లాయీ నేను ఎందుకు పెట్టకూడదు దాని ఉద్దేశంతో ఆయన కూడా బయటకు వచ్చి ఆ నిర్మా పౌడర్ తయారు చేయడం అనుకుంటారు. ఇటువంటి కంపెనీలు చాలా ఉన్నాయి. అటువంటి చాలా పెద్దవాళ్ళు స్మాల్ ఎంప్లాయీగా జాయిన్ అయిపోయి ఆ కంపెనీనే కొన్ని స్థాయికి మళ్ళీ బయట వచ్చి అటువంటి కంపెనీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో స్థానిక ఆనంద్ రీజెన్సీ పందిర్ హాల్లో ఇఫ్తార్ వింద్ నిర్వహించారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లింలు కఠిన నిబద్ధతతో చేసే ఉపవాస దీక్షలు అందరికీ స్ఫూర్తిదాయకమని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల కన్వీనర్ జక్కంపూడి గణేష్ అన్నారు. నగరంలోని ముస్లిం సోదరులకు జక్కంపూడి ఫౌండేషన్ ఆధ్వర్యాన హోటల్ ఆనంద్ రీజెన్సీ పందిరి హాలులో జక్కంపూడి గణేష్ శుక్రవారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ నగరంలోని ముస్లింలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఇఫ్తార్ విందు ఇవ్వడం ఆనందదాయకమన్నారు. గణేష్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులు తన తండ్రి మాజీ మంత్రి కీర్తిశేషులు జక్కంపూడి రామ్మోహన్ రావు నుంచి ఇఫ్తార్ విందు ఇచ్చే సాంప్రదాయం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, వైఎస్ఆర్సీపీ నాయకులు నందిపు శ్రీనివాస్, నక్కా శ్రీనగేష్, దాసి వెంకట్రావు, మైకేల్, హబీబుల్లా ఖాన్, జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ అధ్యక్షుడు మహమ్మద్ ఆరిఫ్, కరీం ఖాన్, ఎన్వి శ్రీనివాస్, కోడికోట, పెంకే సురేష్, చోటు, ముస్లిం నాయకులు ఎండి ఆరిఫ్, మాజీ కార్పొరేటర్లు ప్రసాద్ హరినాథ్, మానే దొరబాబు, ఇసుకపల్లి శ్రీనివాస్, గౌస్ మొహిద్దీన్, అడప అనిల్, జిల్లా నాయకులు ముస్లిం పెద్దలు ఎస్కే ఖాన్, జేడి అన్నపూర్ణరాజు, దొంగ సురేష్, వంకాయల సత్యబాబు, దాది శంకర్, సుంకర అంజిబాబు, దాసరి మోహన్ సాంబశివరావు, వినయ్ తదితరులు పాల్గొన్నారు. భగవంతుడి యొక్క కృపాని నమ్ముతారు. ఆ దశలో ఈరోజు ప్రార్థనలు చేసినటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ మాస సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దానితో పాటుగా రాజమండ్రి పట్టణ మరియు రూరల్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా మరొకసారి రంజాన్ మాసానికి సంబంధించిన శుభాకాంక్షలు తెలియజేస్తూ యువకుడు జక్కంపూడి గణేష్ ఎవరికి చిన్న ఆపద వచ్చినా కూడా నేనున్నానని వారి తండ్రి గారి లెగసీని కొనసాగించుతూ వారికి అందుబాటులో ఉండేటువంటి తత్వం ఉన్నటువంటి యువకుల్ని ప్రోత్సహించడంతో పాటు వారి తరఫున ఇచ్చినటువంటి ఇఫ్తార్ విందులో పాల్గొన్న అందరికీ కూడా మరొకసారి రంజాన్ మాస శుభాకాంక్షలు. వీరందరూ కూడా మరి మమ్మల్ని అందరినీ కూడా దీంట్లో పాల్గొనేలాగా ఈ నమాజ్లో కూడా పాల్గొని అవకాశం కల్పించిన మరి ముస్లిం సోదరులు అందరికీ కూడా మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియపడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, యావత్ యువత కూడా బాగుండాలని, ఆ అల్లా ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముసల్మాన్ సోదరులందరికీ కూడా ప్రత్యేకించి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. గతంలో నా తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు గారితో ఎంతో మంచి అనుబంధం ఉన్నటువంటి ముసల్మాన్ అందరితో కూడా ఇదే విధంగా ఈ యొక్క అనుబంధం కొనసాగాలని అల్లాని బాలబాలికలపై లైంగిక వేధింపులు నివారించడానికి చిన్నారులకు రక్షణ కల్పించేందుకు ఫోక్సో చట్టం రూపొందించారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత్ అన్నారు. బాలబాలికలపై లైంగిక వేధింపుల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించే విధానంలో భారతీయ చట్టం ఫోక్స్ చట్టం రూపొందించడం జరిగిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. స్థానిక జిల్లా కోర్టు నందు ఫోక్స్ చట్టం మరియు బాధితుల పరిహార పథకంపై వర్క్షాప్ను పోలీసు, మహిళా శిశు సంక్షేమ శాఖ, ఇతర సమన్వయ శాఖల అధికారులతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా జడ్జి గంధం సునీత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడారు. పిల్లలపై జరుగుతున్న అకృత్యాలను అడ్డుకోవడం కోసం, రక్షణ చట్టం కల్పించడం కోసం
ఫోక్స్ చట్టాన్ని భారత ప్రభుత్వం రూపొందించిందని విశ్లేషించారు. వికృత చేష్టలతో పిల్లలు జీవించే హక్కులను హరించే వారి విషయంలో ఈ చట్టం కఠినంగా శిక్షిస్తుందన్నారు. శారీరకంగా మానసికంగా వారిని వేధిస్తే నిందితులపై కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఫోక్స్ యాక్ట్ను అమలు చేస్తున్న ప్రతి అధికారికి యాక్టుపై అవగాహన ఉండాలన్నారు. ప్రతి జిల్లాలో ఒక ఫోక్స్ కోర్టు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి కోర్టులో 1000 వరకు ఫోక్స్ కేసులు డిస్పోజ్ చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ప్రస్తుతం ఫోక్స్ కోర్టు కాకినాడలో ఉండగా జిల్లాలో మరో కోర్టు ఏర్పాటు చేయాలని హైకోర్టు వారి ప్రభుత్వాన్ని కోరడం జరిగిందన్నారు. ఉదాహరణకు ఇటీవల జరిగిన ఒక సంఘటనలో తండ్రి సొంత కుమార్తెపై చేసిన అఘాయిత్యం కేసు వివరాలు తెలియజేసి అవగాహన కల్పించారు. 14 సంవత్సరాల లోపు వయసు కలిగిన బాలికలకు ఫోక్స్ చట్టం ద్వారా పూర్తి న్యాయాన్ని అందించేందుకు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నియమించిన మీ అందరూ పూర్తిస్థాయి అవగాహన కలిగి రక్షణ చర్యలు చేపట్టే విధంగా ఉండాలన్నారు. సంఘటన జరిగిన బాలికలకు ఫోక్స్ చట్టం ప్రకారం పరిహారంతో పాటు న్యాయ సంరక్షణ, బాధితులైన వారి సంరక్షణ వంటి బాధ్యతలను చేపట్టాల్సి ఉందన్నారు. ఈ వర్క్షాప్లో 1వ అదనపు జిల్లా జడ్జి ఆర్ శివశంకర్, 10వ అదనపు జిల్లా జడ్జి ఆర్ శ్రీలత, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి, అదనపు ఎస్పీ క్రైమ్ ఎల్ అర్జున్, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి కె విజయకుమారి, పోలీసు అధికారులు, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. సిచ్యువేషన్స్లోనూ లేకపోతే చాలా రిజిడ్ సిచ్యువేషన్స్లోనూ డీల్ చేయాల్సిన పరిస్థితుల రీత్యా మీరు మాట్లాడే తీరు కానీ అది కానీ కొంచెం టఫ్గా ఉండే అవకాశం ఉంటుంది. అలా టఫ్గా ఉండకపోతే మీరు ఎక్స్ట్రాక్ట్ చేయలేని పరిస్థితులు ఉంటాయి కాబట్టి మీరు టఫ్గా కూడా డీల్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాకపోతే యు ఆర్ ఆల్సో గుడ్ ఎట్ హార్ట్, వీ ఆల్ నో వెరీ వెల్. సిచ్యువేషన్ బట్టి మీరు అలా చేస్తారు. ప్రతి సిచ్యువేషన్ కూడా మీరు అలాగే తీసుకుని మీది మాది కూడా ఏ ఇన్స్టిట్యూషన్ అయినా మనం ఆ ఇన్స్టిట్యూషన్కి మనము మంచిగా రెప్యుటేషన్ పెంచేలాగా చేసి మనకు మంచి సొసైటీ బిల్డప్ అయ్యేలాగా ఉండాలి. సో ఈరోజు ఈ వర్క్షాప్ కూడా వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. చక్కగా మీరు అవగాహన చేసుకుని ఏదైనా డౌట్స్ ఉంటే మేడంని సార్ని అడిగి క్లారిఫై చేసుకుని డౌట్స్ మీరు ఎక్స్ప్రెస్ చేస్తేనే వీ ఫీల్ మోర్ హ్యాపీ. ఎందుకంటే మీరు అటెండ్ అవుతున్నారు, మీరు చేస్తున్నారు అని చెప్పి చేయండి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా సెక్రటరీ గారు చెప్పినట్టు అసలు ఎలాంటి మనం వినకూడదు అనుకుంటున్నామో అలాంటి వింటున్నామో చూస్తున్నాము. దట్స్ ది రీజన్ మనం కూడా లా కూడా స్ట్రిక్ట్గా స్ట్రెంగ్గా ఉండాలి, స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ ఉండాలి. రిమైండర్ ఆఫ్ ది లైఫ్ అంటారు. ఇంకా మళ్ళీ వాడు వెనక్కి వచ్చేదేమి ఉండదు, జైల్లో ఉండిపోతాడు. డెత్ ఉంది, డెత్ పెనాల్టీ ఉంది, చాలా సీరియస్ పనిష్మెంట్స్ ఉన్నాయి. ఫైన్స్ ఏమన్నా ఇంపోజ్ చేస్తే ఇన్వేరియబ్లీ ఆ ఫైన్స్ ఈ పెనట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్కి తర్వాత అగ్రవేటెడ్ ఫార్మ్స్కి ఓన్లీ విక్టిమ్కి ఇచ్చేయాలి ఫైన్స్. కోర్ట్స్కి కూడా ఆప్షన్ ఇవ్వలేదు. ఏదన్నా ఫైన్ స్టేట్ గవర్నమెంట్కి రాయడానికి కూడా లేదు, మొత్తం విక్టిమ్కి ఇవ్వాలి. అలాంటి స్ట్రింజెంట్ ఇంకా దీంట్లో కొన్ని పనిష్మెంట్స్ కానీ కొన్ని ఎలా ఉంటాయంటే ఐ విల్ డిస్కస్. స్థానిక గౌతమ్ ఘాట్లోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ కళ్యాణ మండపంలో చిత్రకళాకారుడు గువ్వల కెనడీ స్మృత్యర్థం 2 రోజుల చిత్రకళా ప్రదర్శన ప్రారంభమైంది. స్థానిక గౌతమి ఘాట్లోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ కళ్యాణ మండపంలో దివంగత చిత్రకళాకారుడు గువ్వల కెనడీ స్మృత్యర్థం క్రియేటివ్ వరల్డ్ ఆధ్వర్యంలో కళాస్మృతి పేరుతో ఏర్పాటు చేసిన 2 రోజుల చిత్రకళా ప్రదర్శనను మాజీ ఎమ్మెల్యే రుడా మాజీ చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రౌతు సూర్యప్రకాశ్రావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చిత్రకళా రంగంలో సాధించిన నైపుణ్యం మనిషి జీవన వికాసానికి దోహదం చేసిందని పేర్కొన్నారు. సాంకేతికంగా మనం ఎంత ఎదిగినా శాశ్వతమైన చిత్రకళా ప్రదర్శన చూసినప్పుడు పొందే అనుభూతి మధురంగా ఉంటుందని వివరించారు. కెనడీ చిత్రించిన కొన్ని చిత్రాలను దామల్ల రామారావు ఆర్ట్ గ్యాలరీలో పెట్టేందుకు పెద్దలతో కలిసి కృషి చేస్తానని తెలిపారు. కెనడీ చిత్రకళా వారసత్వాన్ని వారి భార్య పిల్లలు కొనసాగించడాన్ని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా కళాస్మృతి 2025 పేరిట ముద్రించిన బుక్లెట్ను రౌతు సూర్యప్రకాశ్రావు ఆవిష్కరించారు. కళాస్మృతి నిర్వాహకురాలు గువ్వల పద్మ, గువ్వల హిమబిందు వర్మ మాట్లాడుతూ మొబైల్ ఫోన్ల సంస్కృతిలో మన చారిత్రక చిత్రకళా నైపుణ్యం ఆదరణ కోల్పోవడం మంచి పరిణామం కాదని పేర్కొన్నారు. ఆదివారం కూడా చిత్రకళా ప్రదర్శన జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. చిత్రలేఖనంలో అత్యద్భుతంగా ఉంది. తెరను ఎలా తీపోయారు వచ్చినటువంటి నిర్వాహకులు చూస్తే తెర కాదు, అది ఒక ఆర్ట్ అంతే. అంటే చిత్రలేఖనం అంత గొప్ప ఉంది. అటువంటిది రాజమండ్రిలో మన కెనడీ గారు కూడా
ఆయన స్మృత్యార్థం వారి కుటుంబ సభ్యులు చేసే ప్రయత్నానికి ఎప్పుడు కూడా నా సంపూర్ణ సహాయ సహకారాలు అందజేస్తానని చెప్పి తెలియజేస్తూ రాజమండ్రి పట్టణ ప్రజలే కాదు చుట్టుపక్కల వారు కూడా అందరూ కూడా దీన్ని వినియోగించుకొని ఈరోజు రేపు జరిగేటువంటి ప్రదర్శనాన్ని చక్కగా విజయవంతం కావాలని చెప్పి మరియు వారి కుటుంబ సభ్యులకి వారికి అలాగే ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకి చిత్రలేఖలను ప్రోత్సహిస్తున్న మనకి ఏం చేయాలంటే మనిషికి మనం మానసిక ఉల్లాసం మనిషి ఏంటంటే జీవితంలో సంతోషంగా ఆనందంగా ఉండాలంటే కొన్ని యాక్టివిటీస్ ఉండాలి. అటువంటి చిత్రలేఖనంలో ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులందరికీ కూడా ప్రత్యేకించిన అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మిత్రుడు కెనడీ గారికి నా నివాళులు అర్పించుకుంటూ వారి స్మృత్యార్థం జరిగేటువంటిది రాబోయే రోజులు. సో ఒకసారి చూస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ కలుగుతుంది, వాళ్ళు ఏం చేయొచ్చు, లైక్ స్టడీసే కాకుండా ఆర్ట్లో కూడా లైక్ మనం ప్రొఫెషనల్గా అవ్వచ్చు అనే ఎగ్జాంపుల్ చూపించడానికి. నెక్స్ట్ మన రాజమండ్రి అనేదే కల్చరల్ క్యాపిటల్. సో ఆ కల్చరల్ క్యాపిటల్కి అర్థం ఏంటంటే మనం అన్ని రకాల కళల్ని ప్రోత్సహిస్తూ వాళ్ళని నెక్స్ట్ జనరేషన్కి తెలియాలి అనే కాన్సెప్ట్తో బేసిక్గా కళాస్మృతి అని స్టార్ట్ చేసాము. మీరందరూ వచ్చి దయచేసి ఈ ఆర్ట్ని చూసి మా కిడ్స్ అందరికీ మీరు ప్రోత్సహించాలని, లైక్ మీ కిడ్స్ అందరికీ ఇన్స్పిరేషన్గా ఉండాలని కోరు. పవిత్ర రంజాన్ సందర్భంగా మెయిన్ రోడ్లో ఉన్న రాయల్ మాస్క్లో ముస్లిం సోదరులకు కూడా మాజీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ ఇఫ్తార్ విందించారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతన కలయికే రంజాన్ మాసం విశిష్టత అని గూడా మాజీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ అన్నారు. పవిత్ర రంజాన్ సందర్భంగా మెయిన్ రోడ్లో ఉన్న రాయల్ మాస్క్ పెద్ద మసీదులో ముస్లిం సోదరులకు గన్ని కృష్ణ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు గన్ని కృష్ణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్రా వేణుగోపాల్ రాయుడు, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రే శ్రీనివాసరావు తదితరులు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గన్ని కృష్ణ మాట్లాడుతూ సేవా దృక్పథానికి, సహనానికి ప్రతీకగా రంజాన్ పండుగను నిర్వహిస్తారని పేర్కొన్నారు. నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షతో నిష్ఠగా అల్లాను ఆరాధిస్తూ ఆధ్యాత్మిక జీవనం కొనసాగిస్తారని అన్నారు. రాయల్ మాస్క్ అధ్యక్షులు ఎస్ఏ కరీం మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ప్రతి ఏటా గన్ని కృష్ణ మసీదుకు వచ్చి అందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం సంతోషమన్నారు. ముస్లిం పెద్దలు, గౌరవ సలహాదారులు అసదుల్లా అహ్మద్ మాట్లాడుతూ ముస్లిం సోదరులకు గన్ని కృష్ణ ప్రతి ఏటా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం ఆనందమన్నారు. ఈ సందర్భంగా గన్ని కృష్ణ ఇతర నాయకులను రాయల్ యూత్ సభ్యులు, ముస్లిం పెద్దలు ఎస్ఏ గఫూర్ అండ్ సన్స్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాటూరి రంగారావు, పార్టీ నాయకులు మజ్జి రాంబాబు, శెట్టి జగదీష్, బుడ్డిగ రాధా, జక్కంపూడి అర్జున్, నల్లం ఆనంద్, బీజేపీ నాయకులు కొరగంటి సతీష్, రాయల్ మాస్క్ ట్రస్టీలు ధన్షా వలి, ఎండి మాసా, రాయల్ యూత్ సభ్యులు మాలన్ బాషా, ఖాదర్ బాషా, బషీర్, మౌజన్, ఇబ్రహీం, టీఎన్ఎస్ఎస్ఎఫ్ నాయకులు రెహమాన్, గన్ని వ్యక్తిగత సహాయకులు అబ్దుల్ ముజీబ్ తదితరులు పాల్గొన్నారు. మనం పక్కవారు మంచి కోరుకుంటే మనకు అంతా కూడా మంచి జరుగుతుందనే ఒక మహత్తరమైన ఆశయంతో ఈ ఉపవాసాలు చేస్తుంటారు. ఈ సందర్భంగా ఈ రాయల్ మాస్క్లో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చి ఈ సోదరులందరితో పాటు ఈ ఇఫ్తార్లో పాల్గొనడం అనేది నాకు అలవాటుగా మారింది. ఐ లవ్ దిస్ ఏరియా. సో అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉపవాసాలు జయప్రదంగా ఇంకో 10 రోజులు ఉన్నట్టు ఇంకో 10 రోజులు కూడా జయప్రదంగా సాగించాలని మనస్ఫూర్తిగా. పవిత్ర రంజాన్ మాస సందర్భంగా ముసల్మాన్ సోదరులందరూ కూడా ఎంతో ఆధ్యాత్మిక భావంతో, భక్తి శ్రద్ధలతో ఆచరించేటటువంటి రంజాన్ ఉపవాస దీక్షల్లో మేము కూడా పాలు పంచుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఎప్పుడూ కూడా ఈ సౌభ్రాతృత్వం అనేది, సర్వమానవ సౌభ్రాతృత్వం అనేది ఈ గడ్డ మీద వెళ్లి విరియాలని, అందరూ కూడా దానికి దోహదపడే విధంగా వారి యొక్క కార్యాచరణ ప్రణాళికలు ఉండాలని, దానిలో మేము కూడా ఖచ్చితంగా భాగస్థులు అవుతామని చెప్పి సందర్భంగా మరొకసారి ముసల్మాన్ సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ గన్ని కృష్ణ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ రంజాన్ వేడుకలకి ఇక్కడ విచ్చేయడం జరిగింది. మరి వేళ రాయల్ మాస్క్లో ఎప్పటి నుంచో మరి ఇక్కడ చాలా ఈ రంజాన్ మాసం అంతా కూడా చాలా బాగా చేసుకుంటారు. ఇందాక పెద్దలందరూ చెప్పారు, కుల మతాలకు అతీతంగా మనం అందరం కూడా భారతీయులుగా ఈ దేశాన్ని రక్షించుకునే విధంగా అందరం కూడా అన్నదమ్ముల్లా ఉండాలనేది ఏ మతం అన్నా చెప్తుంది. కాబట్టి ముఖ్యంగా ఈ రంజాన్ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తారు. మన గన్ని కృష్ణ గారు ఎప్పుడూ కూడా
రాజకీయాలకు అతీతంగా కంటిన్యూగా కూడా మన పెద్ద మసీదుకి ఇఫ్తార్కి రావటం, వారి ఇఫ్తారు ఇవ్వటం జరుగుతుంటుంది. అలాగే ఈసారి కూడా కొంత వారు భాగస్వామి అవ్వటం జరిగింది. కోరుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో బాలింతలకు పౌష్టికాహార కిట్లు పంపిణీ చేశారు. రామకృష్ణ మిషన్ రాజమహేంద్రం వారి ఆధ్వర్యంలో కోరుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మాతా శిశు సంరక్షణ పథకం ద్వారా గర్భిణులకు బాలింతలకు 3 సంవత్సరాల పిల్లలకు 173 మందికి పౌష్టికాహార కిట్లను మందులను పంపిణీ చేశారు. ఆరోగ్యంపై విలువైనటువంటి సలహాలు సూచనలు అందించారు. ఇన్ఫోసిస్ ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞానంద్ మహారాజ్, స్వామి రఘువీరానంద్ మహారాజ్, క్యాంప్ కోఆర్డినేటర్ కానుమోను శ్రీను, పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జ్ఞాన్ సుందర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, వాలంటీర్లు కేవీ ప్రసాద్, భగీరథ రాజు, శ్రీనివాస్, భవానీ, సుబ్బలక్ష్మి, రామకృష్ణ మిషన్ సిబ్బంది పాల్గొన్నారు. రాజమండ్రి తుమ్మలావా నటరాజ్ థియేటర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ వద్ద సర్వే మీటింగ్ నిర్వహించారు. రాజమహేంద్రవరం నటరాజ్ థియేటర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ వద్ద 35, 36, 39 వార్డు నంబర్స్ సర్వే మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కరగాని వేణు, తంగెళ్ల బాబీ, యాళ్ల ప్రదీప్, బుడ్డిగిరాధ, యాళ్ల వెంకట్రావు, జోనల్ ఆఫీసర్, ఎంఎస్ఆర్ సెక్రటరీ జి శైలజావల్లి, ఎంసీఆర్ ఎస్సీ కోటేశ్వరరావు, సోంప్రెసిడెంట్ ఎండిడి కృపాలి, శానిటరీ ఇన్స్పెక్టర్ రజనీదేవి, కె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోనల్ ఆఫీసర్ మాట్లాడుతూ రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ ఆదేశాల మేరకు సర్వే చేయడం జరిగిందని పేర్కొన్నారు. మార్చి 8 నుండి 18 వరకు P4 సర్వే చేశారు. సర్వే ముఖ్య ఉద్దేశం బీపీఎల్ ఎంతమంది ఉన్నారు అనే దాన్ని ఐడెంటిఫై చేయడం కోసం P4 సర్వే చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈరోజు 35, 36, 39 వార్డులకు సంబంధించి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, స్పెషల్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో వార్డు సభ నిర్వహించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వార్డు స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఇక్కడ వార్డు సభ నిర్వహించడం జరిగిందండి. ఈ P4 సర్వే గురించి దీనిపైన లిస్టులు ఏమన్నా ఉంటే సచివాలయాల్లో మేము లిస్టులు డిస్ప్లే చేస్తాము. కాబట్టి ఎవరికైనా సందేహాలున్నా సచివాలయ సిబ్బంది వాళ్ళకి క్లారిఫై చేస్తారు. సచివాలయాల్లో ఆ లిస్టులు ప్రదర్శించడం జరుగుతుంది. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. రాజమండ్రి దేవి చౌక్లోని కాపునాడు కార్యాలయంలో ఈ రోజు కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజమండ్రి కాపునాడు కార్యవర్గానికి గౌరవ అధ్యక్షుడిగా సీనియర్ కాపు నాయకులు, నగర ప్రముఖులు అయినటువంటి ఆకుల వెంకటేశ్వరరావుని కార్యవర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా ఆకుల వెంకటేశ్వరరావు మాట్లాడారు. కాపునాడు సంఘానికి సదా అందుబాటులో ఉండి నా వంతుగా కాపు సంఘీయులకు సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాపునాడు ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్షులు గుదేర్ రఘునరేష్, పార్లమెంట్ అధ్యక్షులు ముమ్మడి వీరబాబు, నగర అధ్యక్షులు విన్నా వాసు, రూరల్ అధ్యక్షులు దేశినేడి రాంబాబు, రాజానగరం అధ్యక్షులు కాళ్ల చక్కర్రావు, నాలంశెట్టి వీరబాబు, ఉరిలెంక సతీష్, ర్యాలీ రామకృష్ణ, పిల్లా దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సిసిసి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వర్షపు నీటిని నిలుపుదాం, కరువును గెలుద్దాం. మంత్రి కందుల దుర్గేష్. అన్నదాతల్లో ఆనందం కోసం కూటమి ప్రభుత్వం కృషి. ప్రభుత్వ ఆసుపత్రిలో అవినీతి చేస్తే ఇంటికే ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం. బలభద్రపురంలో ఇంటింటి సర్వే. క్యాన్సర్ లక్షణాలు ఉన్నవారని గుర్తిస్తున్నాం. కలెక్టర్ పి ప్రశాంతి. 7 స్పెషలిస్ట్ వైద్యులు, 8 మంది డాక్టర్లు, 98 మంది సిబ్బందితో ఆరోగ్య సర్వే. ఇవి వార్తల్లోని విశేషాలు. తిరిగి రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.